నమస్తే అండి, నేను రజాక్. జనసేన పార్టీ నాయకులకి, టీడీపీ పార్టీ నాయకులకి, బీజేపీ పార్టీ నాయకులకి, ఈ మూడు పార్టీలకి సంబంధించిన ఎమ్మెల్యేలకు కావచ్చు, మంత్రులకు కావచ్చు, ఒకసారి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ పార్టీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఒకసారి క్లాస్ తీసుకుంటే బాగుంటుందేమో. ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఎంత డ్యామేజ్ చేస్తున్నారో, అంటే వైసీపీ పార్టీ నాయకులు ఎంత డ్యామేజ్ చేస్తున్నారో, కార్యకర్తలు ఎంత డ్యామేజ్ చేస్తున్నారో, మీడియా ఎంత డ్యామేజ్ చేస్తుందో తెలియదు. కానీ ఈ పార్టీలకి సంబంధించినటువంటి లీడర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాత్రం ఆయా పార్టీలకి డ్యామేజ్ చేస్తూ ఉన్నారు ఒక పక్క. రెండో పక్క ప్రజల్లో కూడా పార్టీల్ని పూర్తి స్థాయిలో ఈ పార్టీలంటే ఇంతేనా అనే విధంగా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనకు తెలిసిందే జనసేన పార్టీకి సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వ్యక్తులు ఈ మధ్య కాలంలో రకరకాల మహిళలతో సంబంధాలతో రోడ్డును పడిన విషయం తెలిసింది. ఒకసారి మీటింగ్ పెట్టండి, నాయకులతో ఎమ్మెల్యేలతో కూర్చోబెట్టండి, మాట్లాడండి, ఈ పంచాయతీలు ఏంటని అడగండి, నిలదీయండి. ఇలా ఏదైనా ఉంటే కనుక పద్ధతిగా ఉండమని చెప్పండి, మీ వ్యక్తిగత ఏమైనా ఉంటే కనుక వాటిని కొంచెం కంట్రోల్లో ఉంచుకోమని చెప్పండి. అవి చెప్పకపోతే, అలాంటి మీటింగ్లు పెట్టకపోతే ప్రత్యర్థుల చేతుల్లో ఆయుధాలు అవుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒకసారి పార్టీ ఆఫీసు సమావేశం ఏర్పాటు చేసి, అయ్యా చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా ఇబ్బందులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు, ఇంత అయితే కనుక దాన్ని అంత చేయడానికి సిద్ధంగా ఉన్నారు, కాబట్టి అనవసరంగా రోడ్డు ఎక్కే ప్రయత్నం చేయకండి, మీ వంతు కొంచెం పద్ధతిగా కంట్రోల్లో ఉండండి, దానికి తగినట్టుగా ఏమైనా ఉంటే ఇప్పటి నుంచే సర్దుబాట్లు చేసుకోండి, రోడ్డు ఎక్కకుండా ఉండండి అని పద్ధతిగా చెప్పండి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆయన ఎవరు తిరుపతికి సంబంధించినటువంటి ఒక జనసేన పార్టీ లీడర్ అట, అరణి శ్రీనివాసులు గారట. ఆయన చెప్తా ఉన్నారు, లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదు, ఎలాంటి కల్తీ జరగలేదని క్లారిటీగా చెప్పేస్తే తిరుపతి జనసేన ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ పెట్టినటువంటి పరిస్థితి. ఆయన ఏం మాట్లాడాడు, ఏం చేశాడు అనేది సెకండరీ అయిపోయింది ఇప్పుడు. కానీ ఆయన మాటల్ని కొన్నాటిని కట్ చేసి దాన్నే సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. ఈ తిరుమల తిరుపతి లడ్డు మీద కూడా ఒకసారి అన్ని పార్టీలు, ఎన్డీఏ కూటమి పార్టీలకు సంబంధించిన నేతలంతా కూడా కూర్చొని దీని మీద ఒకే విధంగా మాట్లాడదాం, ఒకే రకమైన గళాన్ని వినిపిద్దాం, అప్పుడు మాత్రమే ప్రజల్లోకి వెళ్తుంది. అంతేగాని నాకు నచ్చిన మాట నేను చెప్పి, ఇంకొకరికి నచ్చిన మాట ఇంకొకరు చెప్పి, ఇలా పార్టీని లేదంటే ప్రభుత్వాన్ని చిలవల పలవలు చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి ఆయా పార్టీల నాయకులంతా కూడా కలిసి కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుందేమో. ఎందుకంటే వైసీపీ పార్టీ అఫీషియల్ అటాక్. ఇప్పుడు దీన్ని ఎవరు కవర్ చేస్తారు, ఎవరు మాట్లాడతారు? అంటే లడ్డూ కల్తీ జరిగిందన్నమాట వాస్తవంగా కనిపిస్తూ ఉంది, దేశం మొత్తం దీని గురించి మాట్లాడుకుంటా ఉంది. నేషనల్ మీడియాలో అయితే కనుక ఒక రేంజ్లో రెచ్చిపోయి చలరైపోయి మాట్లాడుతూ ఉన్నాడు అర్నబ్ గోస్వామి. అతని దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేకపోతే అంత ఎత్తి ఎక్కడనమాట, మా దేవుడి మీద రాజకీయాలు చేస్తారని చెప్పేసి రాజకీయం చేసే వాళ్ళ మీద వేసేస్తాడు. అలాంటిది వైసీపీ మీద ఆస్థాయిలు ఎక్కడానికి అతని దగ్గర ఎంతో కొంత గట్టి ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ మన లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, కొంతమంది మంత్రులు కావచ్చు, వీళ్ళ భాషల కారణంగా, వీళ్ళ పనుల కారణంగా, వీళ్ళ చేష్టల కారణంగా ప్రజల్లోకి వెళ్లాల్సింది కాస్త వీళ్ళే డివేట్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు పోస్టులు ఏం పెట్టారు, శ్రీవారి లడ్డు తయారీకి వాడినటువంటి నెయ్యిలో కల్తీ జరగలేదు, కల్తీ జరగలేదు, కల్తీ జరగలేదు, కల్తీ జరగలేదు. ఓకే, నెక్స్ట్ దీనికి సంబంధించి ఏది లార్డ్ అని చెప్పేసి రిజల్ట్ ఆఫ్ ల్యాబొరేటరీ అనాలిసిస్ అని చెప్పేసి దానికి సంబంధించి ఏదో దాన్ని ఇంక్లూడ్ చేసి ఎన్డీడీబీ సిట్ నివేదికలు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పాయి. అబద్ధాన్ని పదే పదే చెప్తే నిజమవుతుందనే మూర్ఖత్వంతో ఉన్నారు. తిరుమతి జనసేన ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు స్పష్టీకరణ, ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అంటూ ఆయన మాట్లాడినటువంటి మాటల్ని, పవన్ కళ్యాణ్ గారిని, లడ్డూ ఫోటోని అన్నిటినీ కూడా వీళ్ళు పోస్ట్ చేసినటువంటి పరిస్థితి. దీనికి ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు జనసేన పార్టీ వాళ్ళు? పవన్ కళ్యాణ్ గారు ఎంతో జాగ్రత్తగా ఉండమని చెప్తా ఉన్నారు, అనవసర వివాదాల్లో దూరొద్దు అని చెప్తా ఉన్నారు, ఏదైనా రియాక్ట్ అయితే ఒకటికి పచ్చలు ఆలోచించుకొని మాట్లాడండి అని చెప్తా ఉన్నారు. కానీ ఇదేం భాషో, ఇదేం లోకమో, ఇదేం విధానమో నాకైతే తెలియట్లేదు. కానీ ఈ రోజున వీటి కారణంగా జనసేన పార్టీకి పెద్ద అవరోధాలు ఎదురవుతున్నటువంటి పరిస్థితి. కూటమి నాయకులు కూడా ఒకసారి ఆలోచించుకోండి. దయచేసి చంద్రబాబు గారు ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి, పవన్ కళ్యాణ్ గారు మీరిద్దరూ కూర్చొని ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి, ఎమ్మెల్యేలందరినీ రమ్మనండి, ఓడిపోయిన గెలిచిన ఎమ్మెల్యేలందరినీ కూర్చోబెట్టండి, అవసరమైతే క్లాసులు తీసుకోండి ఈ అంశం మీద. ఇది చిన్న అంశం కాదు, వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే వర్కౌట్ అయ్యేటటువంటి అంశం కాదు. దయచేసి ఈ అంశంలో మీరు పూర్తి స్థాయిలో ఇప్పుడు మీడియాకు వచ్చి
చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్తా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్తా ఉన్నారు. కానీ ఎమ్మెల్యేలు ఆ స్థాయిలో మాట్లాడట్లేదు, ఎమ్మెల్యేలు ఆ స్థాయిలో రియాక్ట్ అవ్వట్లేదు. మరి వాళ్ళ భయాలేంటి అర్థం కానటువంటి పరిస్థితి. అలాగే ప్రతి అంశాన్ని కూడా వీళ్ళు చక్కగా రాజకీయం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. వైసీపీ పార్టీకి సంబంధించి ఇదిగోండి ఆరోపణలు అది ఇది అని చెప్పేసి అన్నీ కూడా ఈ జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఈయన మాట్లాడినటువంటి మాటల్ని వీళ్ళు నిన్నటి నుంచి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళ ఉద్దేశం ఒక్కటే, మేము చెప్తే ప్రజల్లోకి వెళ్ళట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావట్లేదు, వైసీపీ పార్టీ నాయకత్వం బయటికి రావట్లేదు, కాబట్టి ఇది ఈ పార్టీలకు సంబంధించి కూటమి పార్టీలకు సంబంధించిన వ్యక్తులు మాట్లాడితేనే దీని గురించి ప్రజల్లోకి వెళ్తుంది, ప్రజలు మాట్లాడుకుంటారు. మీ ఎమ్మెల్యే ఎలా చెప్పాడు, మీ 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 పార్టీ నాయకులు ఎలా మాట్లాడాడు, మీ స్పోక్స్ పర్సన్ ఎలా రియాక్ట్ అయినాడు. సో ఈ వీడియోల్ని వాళ్ళు ఇప్పుడు బయటకు తీసుకొచ్చుకొని వాటిని సర్క్యులేట్ చేస్తున్న పరిస్థితి. అంటే తప్పు మీ వాళ్ళే కాదని చెప్తున్నారు అనే రుద్దే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మరి ఈ అంశంలో గనక జనసేన పార్టీ కావచ్చు, టీడీపీ పార్టీ కావచ్చు, నాయకులందరినీ పిలిపించుకొని ఒక దిశానిర్దేశం చేసి మీరు ఎలాగే మాట్లాడాలి, ఈ విధంగానే రియాక్ట్ కావాలి, దీనికి సంబంధించినటువంటి స్టార్ట్ టు ఎండ్ టాప్ టు బాటమ్ ఎనాలిసిస్కి సంబంధించి అవసరమైతే ఒక బుక్లెట్ వేసి పంచండి. వాళ్ళకి పంచితే వాళ్ళు రియాక్ట్ అవుతారు, వాళ్ళు రియాక్ట్ అయ్యి చెప్తారు ప్రజలకి. రేపొద్దున ఇదే ఎమ్మెల్యేలు రోడ్లు ఎక్కి ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్తారు, క్వశ్చన్ చేసినప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కో మాట. అసలు జనసేన పార్టీ దగ్గర నుంచి అయితే నాయకులు బయటకు వచ్చి మాట్లాడట్లేదు. అలాగే టీడీపీ పార్టీలో కొంతమంది మాత్రమే వాళ్ళ యొక్క గొంతు వినిపిస్తూ ఉన్నారు. నాకు గట్టిగా ఈ అంశంలో గట్టిగా నేషనల్ మీడియాలో వినిపించింది జోస్ నగర్ అనమాట. నిజం చెప్పాలా, మీకంటే సోషల్ మీడియాలో పనిచేసేటటువంటి ఎవరైతే జర్నలిస్టులు ఉంటారో వీళ్ళు గట్టిగా వినిపిస్తూ ఉన్నారు. మూర్తి గారు నిన్న ఒక డిబేట్ నిర్వహించినాడు. ఆయన మాట్లాడిన దాంట్లో ఒక 10% కూడా ఇప్పుడు రియాక్ట్ అవ్వనటువంటి పరిస్థితి ఈ పార్టీలకు సంబంధించిన నాయకులు. ఎందుకో తెలియట్లేదు. సో వీళ్ళు రియాక్ట్ అవ్వకూడదు అనుకుంటున్నారా, లేదంటే వైసీపీ చేతిలో ఆయుధం పెడదాం అనుకుంటున్నారా, వీళ్ళ యొక్క జెండా ఏంటి అనేది ఎవరికి కూడా అర్థం కావట్లేదు. కాబట్టి ఒకసారి చంద్రబాబు నాయుడు గారు క్లాసులు తీసుకోవాల్సిందే. క్లాసులు తీసుకోకపోతే వీళ్ళలో మార్పు వచ్చేటట్టు కనిపించట్లేదు. చంద్రబాబు నాయుడు గారు క్లాస్ తీసుకొని వీళ్ళ క్లాసులు పీకితే చెప్తే కనుక అప్పుడు వీళ్ళలో కొంచెం మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. లేదంటే కనుక మైక్ దొరికితే చాలు ఇది తప్పు ఇది ఒప్పు, అసలు సిట్ ఏం చెప్పింది, దానికి సంబంధించి ఏమైనా అవగాహన ఉందా, పార్టీ దగ్గర నుంచి ఏమైనా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉందా, వీళ్ళు ఏమైనా చదివినారా, ఏం లేదు. వాళ్ళు మైక్ పెట్టడం, దీంట్లో అది కలవలేదంటే ఇది కలవలేదంట. అసలు నిజాలు ఏంటనేది సిట్టి చెప్తా ఉంది ఒక పక్క, మరో పక్క మీడియాలో మారుమోగిపోతూ ఉంది. కొన్ని పేపర్లు అయితే కనుక భయంకరంగా వార్తలు వేస్తూ ఉన్నారు. వీటన్నిటిని కూడా పక్కకు నెట్టేసి ఎవరో జనసేన పార్టీ ఎమ్మెల్యే అంట, ఆయన బయటకు రావడం ఏంటో, ఆయన మాట్లాడడం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. దయచేసి మీ ఎమ్మెల్యేలను ఒకసారి పిలిపించుకొని వాళ్ళ చేత మాట్లాడి దానికి సంబంధించి రియాక్ట్ అవ్వమనండి. లేకపోతే పార్టీలకి తీవ్రమైన నష్టం జరగడానికి అవకాశం ఉంది. చివరాఖరికి ఇది వాళ్ళు తప్పు చేసినా కానీ వాళ్ళు తప్పు చేసినట్టు లేదు, దీన్ని బయట పెట్టినందుకు కానీ మీరు తప్పు చేసినట్టు కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ విషయంలో జనసేన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకొని ముందుకు వచ్చి ఎమ్మెల్యేలకి క్లాస్ పీకమంటలేదు, అట్లీస్ట్ క్లాసులు చెప్తే కనుక వీళ్ళలో ఏదైనా మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. లేదంటే కనుక ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడడానికి అయితే అవకాశం అయితే గట్టిగా కనిపిస్తూ ఉంది. దీనివల్ల నష్టమే తప్ప ఏమాత్రం కూడా లాభం లేదు.